ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన నాయన సెప్టెంబర్ నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగా కాపాడి, అక్టోబర్ నెల మీరు మొదటి ఆదివారం ఈ విధంగా నిన్ను స్తుతించుటకు, నాయన నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఈ దినమును, ఈ సమయమును, ఈ నెలలో చూడకుండా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ప్రవ్వా మమ్మల్ని సజీవ లెక్కలో ఆరోగ్యవంతులుగా కాపాడి తండ్రి ప్రవ్వాను పిలుచుటకు ఇచ్చిన కృపను బట్టి, నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. నాయన ఇదిగో ఆరాధనని ప్రారంభిస్తుండగా నాయన ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించండి నాయన. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమముగా త్వరితంగా నీవు తోడుకు రండి. నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో నీవు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రవ్వా. ఎవరు ఏ సమస్య నిమిత్తమో బాధ నిమిత్తం వచ్చినారో నాయన, ఎవరు ఏ వేదనతో బాధపడుతున్నారో నువ్వు సమస్త హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు నీవు కనుక వారికున్న ప్రతి అవసరత, సమస్య, బలహీనత నుండి విడిపించి నాయన నీ ఆశీర్వాదములతో నింపి పంపమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన మరి పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను మీరు నాయన నీ ఆత్మతో నింపండి నాయన. వాయిద్యాలు వాయించే వారిని కూడా నీ యొక్క ఆత్మతో మీరు అభిషేకించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. నాయన హెచ్చరికల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రవ్వా. యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా దేవా. యవ్వనులకు దర్శనము కలుగజేయుము దేవా. యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. పోతెంతో విస్తారము, కోసేటి వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలించును. పోతెంతో విస్తారము, కోసేటి వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలించును దేవా. యవ్వనులకు దర్శనము కలుగజేయుము దేవా. యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చు. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చు దేవా. యవ్వనులకు దర్శనము కలుగజేయుము దేవా.
కలుగజేయుము అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు హల్లెలూయా. హల్లెలూయా. మరెండే హస్తాలు దేవుని వైపు చాపి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇంతవరకు మరి హెచ్చరికల ద్వారా మరి పాటల ద్వారా అనేక విషయాల్లో దేవుణ్ణి మనం ఆరాధించగలిగినాం. సాక్ష్యముల ద్వారా దేవుని స్తుతించగలిగాం. అయితే ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన విషయానికి, యేసు ప్రభు వారు మనతో మాట్లాడనైన ఒక ప్రాముఖ్యమైన విషయానికి మనం వెళ్ళబోతుండగా మన హృదయాల్ని ఆయన వైపు తిప్పుదాం. మన హృదయములు మనతో దేవుడు ఏ విషయమైతే మాట్లాడనైనాడో ఆయన వైపు చూద్దాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. మన రెండు హస్తాలు దేవుని వైపు చాపుదాం. హల్లెలూయా, 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 స్తోత్రం బలమైన దేవాని చూడగు తండ్రి సమాధాన అధిపతి అందరూ పాడదాం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. బలమైన దేవాని చూడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. అందరూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. సింహాసనముపై అందరూ పాడదాం. ప్రతి ఒక్కరు ఆసీనుడవై బిగ్గరగా పాడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై నా దేవా. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేననువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కల
కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అవును ప్రభువా, స్తుతి ఆరాధన నీకే అయ్యా. ప్రతి ఒక్కరూ బిగ్గరగా పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్య సంపూర్ణుడ అవును తండ్రి, నీకు స్తోత్రం యేసయ్యా. నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. పాపకూపములో ఉన్న నన్ను, శాపముతో నిండుకొని ఉన్న నన్ను ప్రభువా, నీ ప్రేమతో నన్ను రక్షించావయ్యా. నీ రక్తం ఇచ్చి నన్ను విమోచించుకున్నావయ్యా. నీకు నేను ఏమి ఇవ్వగలను తండ్రి? బలమైన దేవా నాయనా, నీకు స్థితి తప్ప నేను ఏమి చెల్లించలేని దాన్నయ్యా. రక్షణకర్త నా స్తుతుల పైన నివాసినుడవై ఉండే దేవుడవు ప్రభువా. నీకు ఇష్టమైన స్తుతి యాగమును నేను అర్పించుటను నాకు నేర్పించు ప్రభువా. ప్రతి ఒక్కరూ పాడదామా ప్రియ సంగమా? స్తోత్రం. ఆయన కార్చిన విలువైన రక్తమునకు ఆయనకు మనం ప్రతిగా ఏమి ఇవ్వగలము? ఆయన్ని స్తుతిద్దాం, బిగ్గరగా ఆయన్ని స్తుతిద్దాం, గట్టిగా ఆయన్ని స్తుతిద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. నా జీవితములో నువ్వు చేస్తున్న మేళ్లకు నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షా, నీకు స్తోత్రమయ్యా. అవును నాయనా, ప్రేమగల దేవా, నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపి. అవును తండ్రి, నీవు ప్రేమా స్వరూపుడయ్యా. ఎంతగానో నన్ను నీవు ప్రేమిస్తున్న దేవుడవయ్యా. నీ ప్రేమను నేను పొందలేకపోతున్నానయ్యా. నా అవివేకమును బట్టి, నా విధేయతను బట్టి నీ ప్రేమను పొందలేకపోతున్నానేమో ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఏ తప్పు మనలో దాగి ఉండుట వలన ఆయన ప్రేమను మనం అనుభవించలేకపోతున్నాము ప్రియ సంగమా. పశ్చాత్తాపపడదామా? దావీదు పశ్చాత్తాపపడాడు. మరి నీవు నేను పశ్చాత్తాపపడగలుగుతున్నామా? ఆయన ప్రేమను మనము పొందగలుగుతున్నామా? ఆయన ప్రేమతో చేయి చాచి నిలబడి ఉన్నాడు ప్రియ సంగమా. నా బిడ్డ నా చెంతకు వస్తుంది, నా బిడ్డ నన్ను మొర్ర పెట్టుకుంటుంది. మనకు సహాయము చేయుటకు ఆయన సమీపముగా ఉంటున్న దేవుడు. మన నిర్లక్ష్యాన్ని బట్టి, మన యొక్క వివేకతను బట్టి ఆయన యొక్క మేళ్లను మనం పొందలేకపోతున్నామేమో ప్రియ సంగమా. మనకు మనమే పరీక్షించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం ప్రభువా. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా. ఆమె నన్ను వాడా, నీకు స్తోత్రమయ్యా.
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకు స్తోత్రమయ్యా. ఎన్ని నాయనా నీకు స్తుతులు చెల్లించగలమయ్యా. నాయనా మా పెదవులతో నిన్ను స్తుతించగలుగుతున్నామేమో, మా హృదయముతో నిన్ను స్తుతించలేకపోతున్నామేమో ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు మమ్మల్ని మేము పరీక్షించుకొనుటను మాకు నేర్పువా ప్రభువా. పెదవులతో స్తుతిస్తే అది కాదు కానీ ప్రభువా, మా హృదయ పూర్వకమైన స్తుతి ఆరాధన నీకు చేయటను మాకు నేర్పించు ప్రభువా. నాయనా నిన్ను స్తుతించుటను మాకు నేర్పించు ప్రభువా. మా తప్పిదాల్లో, మా పొరపాటుల్లో మేము నాయనా పశ్చాత్తాప పడలేకపోతున్నామేమో ప్రభువా. మా యొక్క తప్పుడు మార్గములోనే మేము నడుస్తూ మేము రక్షణ పొందినామనుకుంటున్నామేమో ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు నీవు మాతో మాట్లాడవా ప్రభువా. దావీదు మహారాజు పశ్చాత్తాపపడిన విధముగా తను చేసిన తప్పులను బట్టి నీ సన్నిధిలో మరి కన్నీరు కార్చిన విధముగా ప్రభువా, మా తప్పులను బట్టి, మా విధేయతలను బట్టి నీ సన్నిధిలో కన్నీరు కార్చుట మాకు నేర్పించవా ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు, నీకు సమీపముగా ఉంటున్న దేవుడైంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడైంటున్నాడు. ప్రియ సంగమా, నీవు ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఎవరి వైపు నీవు చూస్తున్నావు? నీ బలహీనతలో ఎవరి వైపు చూస్తున్నావు? నీ సమస్యలో, నీ వేదనలో, నీ రోదనలో, ఈ లోకములో స్నేహితుల వైపా, బంధువుల వైపా, మరి అధికారుల వైపా, మరి వైద్యుల వైపా, ఎవరి వైపు నీవు చూస్తున్నావు? ఈ మధ్యాహ్న సమయమందు ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఆయన వైపు చూచట నీవు నేర్చుకో. ఆయన వైపు చూచినప్పుడు ఆయన నిన్ను కరుణించే దేవుడైంటున్నాడు. ఆయన ప్రేమామయుడైంటున్నాడు. ఆయన కృపామయుడైంటున్నాడు. ప్రియ సంగమా, నీ వైపు చూడగలుగుతున్నావా? ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేనను వాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అవును ప్రియ సంగమా, అగ్ని ఆయన నీ వైపు చూస్తున్న దేవుడైంటున్నాడు. కన్నులు కలవాడా, నిన్ను పరీక్షిస్తున్న దేవుడైంటున్నాడు. అత్యున్నతుడా నా బిడ్డ నా చెంతకు వస్తుందని ఆయన ఆశపడే దేవుడైంటున్నాడు. నీవు ఆయన తప్పి తిరుగుతున్నావేమో, ఆయన మార్గమును విడిచి నువ్వు వేరే మార్గంలో తిరుగుతున్నావేమో. మధ్యాహ్న సమయమందు నీవు పరీక్షించుకో. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. ఎన్నిక లేని దాన్నైనా నీవు రక్షించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏ యోగ్యత ఉన్నదని నన్ను నీవు ప్రేమించావయ్యా. ఏ యోగ్యత కలిగిన దాన్ని నీవు నన్ను రక్షించావయ్యా. నీవు నన్ను నిలబెట్టావయ్యా. నశించిపోతున్న నన్ను నీ ప్రేమతో నీవు నన్ను రక్షించావు కదా అయ్యా. ఎక్కడో నాయన ఏదో ప్రాంతంలో నేను ఉండవలసిన దాన్నైనా నన్ను నీవు నిలబెట్టావు కదా ప్రభువా. నీ సన్నిధానములో నిన్ను అడుగుటకును నాకు ధన్యతనిచ్చినావు కదా ప్రభువా. తండ్రి, ప్రభువా అని పిలుచుటకు నీవు యోగ్యతనిచ్చావు కదా ప్రభువా. అందును బట్టి నీకు నేను ఏమిస్తున్నాను తండ్రి? నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను ప్రభువా? నాయన, నన్ను నేను పరీక్షించుకునే భాగ్యాన్ని నీవు నాకు ఈ మధ్యాహ్న సమయం అందివ్వవా ప్రభువా.
ఆరాధనకు వస్తున్నాను, వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఏదో ముఖస్తుతికి ప్రార్థించుకుంటున్నాను అనుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను అనుకుంటున్నానే కానీ నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు నేను చేయగలుగుతున్నానా ప్రభువా? నాయనా, నీవు నన్ను విమోచించుకున్న దేవుడు వింటున్నావు, పేరు పెట్టి నన్ను పిలుచుకున్న దేవుడు వింటున్నావు. మరి నీ ప్రేమను నేను పొందగలుగుతున్నానా? నీ ప్రేమను నేను అనుభవించగలుగుతున్నానా? ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఆయన ప్రేమ అమృతమైనట్టున్నది, ఆయన ప్రేమ మితిలేనిదైంటున్నది. ఎంతమందినైనా ప్రేమించుటకు ఆయన సమర్థుడైంటున్నాడు. మన ఈ లోక బాంధవ్యాలు, మన పిల్లల్ని మనం ప్రేమించవచ్చు, మన భర్తను ప్రేమించవచ్చు, మన తల్లిదండ్రులను ప్రేమించవచ్చు. మన ప్రేమ అంతవరకే హద్దు ఉన్నది, కానీ ఆయన ప్రేమ మితిలేనిది, ఆయన ప్రేమ హద్దులు లేనిది. అటువంటి హద్దులు లేని ప్రేమను, మితి లేని ప్రేమను అనుభవించుటకు నీవు సిద్ధంగా ఉంటున్నావా? ప్రియ సంగమా, నీకు నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన మా హృదయమును మీ ముందు పెట్టినాం, మా హృదయమును తెరిచినామయ్యా నాయన. మా హృదయమును నీ వాక్యముతో నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ అమూల్యమైన వర్తమానము ద్వారా మా హృదయాన్ని నీవు సరిచేయమని వేడుకుంటున్నానయ్యా. వినిన వాక్యము నాయన సాతానుడు దొంగిలించకుండా ప్రభువా, వినిన వాక్యము మా హృదయంలో భద్రపరచుకొనుటకు నువ్వు మాకు నేర్పించయ్యా. ఆ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానాత్మను మీరు మా కొరకు ఇవ్వయ్యా నాయన. నీవు మాతో మాట్లాడుతున్నావంటే శ్రద్ధగా వినగలిగే జ్ఞానమును మీరు మాకు ఇవ్వు ప్రభువా నాయనా. నీ మాటే మేము వినకపోతే, నీ మాటే మా హృదయంలో మేము భద్రపరచుకోకపోతే మరి మా జీవితం ఎందుకు ప్రభువా? అయ్యా, ఒక్కొక్కరు పరీక్షించుకునే కృపను దయచేయండి. ఏ వాక్యము ద్వారా, ఏ అంశము ద్వారా నీవు మాతో మాట్లాడతావని శ్రద్ధగా వెతకగలిగే జ్ఞానమును మీరు మా కొరకు నేర్పించవా ప్రభువా? నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి నాయనా. నీవే నాయనా మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి, ఆగండి. ఈ సంగతి అందరూ మరి తెలిసినట్టేగానే ఉంది. అందరికి కూడా ఎన్నోసార్లు విన్నారు. అయ్యా, విన్నావా? కానీ ఇక్కడ ఒక మతలబు ఉంది. అబ్రహాము ఈ ఇస్సాకును గురించి దేవుని దగ్గర మొరపెట్టి 75వ ఏట, నాకు ఇంకా 74 సంవత్సరాలే, ఇంకో సంవత్సరం అయితే 75 అవుతుంది అనమాట. 75వ సంవత్సరంలో దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నీవు నాకు అన్నీ ఇచ్చావు, భూములు ఇచ్చావు, పశువులు ఇచ్చావు, జీవాలు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, ఒంటెలు, గాడిదలు,
అబ్బో చాలా ఇచ్చేశావు. వాటిని మేపటానికి 100 మంది పనివారిని ఇచ్చావు. చూడండి ఒక్క మాట. ఆదికాండం 15 మొదటి నుంచి చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనము వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును. అమ్మా బాగా ఆలకించాలి. నీ బహుమానమును అత్యధికముగా చేసేదను అని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చేమో. అమ్మ ఇక్కడ ఆగండి. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, అన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు, ఆస్తులు అంతస్తులు అన్ని జీవాలు అన్ని ఇచ్చావు, నాకు ఏమిస్తే ఏం ప్రయోజనం. ఇక్కడ దేవునితో అంటున్నాడు. అమ్మా ఎప్పుడైనా ఈ మాట నీ దేవునితో అనగలిగినావా? అన్నీ ఇచ్చావు, కానీ ఏమి ఇచ్చి సుఖం ఏమిటి? ఏమి లేదు, సంతానం లేదు. నా పనివాడైన ఎలియాజరు, అక్కడ చూడండి దమస్కు 2వ వచనం చదవమ్మా. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చి ఏమి, నేను సంతానము లేని వాడనైపోయానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్తయగును కదా. చూసారా? ఆగండమ్మా. దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా అన్నీ ఇచ్చానని చెప్తున్నావు, అన్నీ ఇచ్చావు, కానీ నాకు సంతానం లేదే. నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ ఆస్తి అంతా కూడా నేను చచ్చిపోతే ఎవరికి అయిపోతుంది? నాకు వెనకాల అనుభవించడానికి కుమారుడు లేడు, కుమార్తె లేదు. ఎలియాజరు ఈ 100 మందిలో పెద్దవాడైన సీనియర్ పనివాడు ఎలియాజరే ఈ ఆస్తి అంతా అతనికి అయిపోతుంది కదా అని చెప్పి ఇలాగ ఊహిస్తున్నాడండి. ఆలోచన చేయండి. నేను చెప్పే మాటలు అంతా ఉంది. దీన్ని అనుభవించడానికి ఇళ్ళు ఉన్నాయి, ఏమండి, మరి బాడుగులు వస్తున్నాయి, పొలం ఉంది, ఇంకా డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నా వెనకాల ఎవరు లేరు. ఈలోగా నా ప్రాణం గుటక్కుమని పోయిందనుకోండి. యేసు ప్రభు వారు ఒక సాదృశ్యాన్ని చెప్పాడు ఒక ధనవంతుడిని గురించి. వాడు మహా గొప్ప ధనవంతుడంట. మంచి పంట పండించాడంట. 100 ఎకరానికి 100 మూటలు పండించాడు. గొప్ప. అలాగ 100 ఎకరాలు పంట వచ్చిందంటే ధాన్యం కుప్పలు అన్నమాట అండి. ఇదంతా పెద్ద గాది ఇల్లు కట్టించాడు. అవన్నీ చేసి ఇంటికి వచ్చి పడక మీద పడుకుని, నా ప్రాణమా, ఒక్కడే ఒంటరివాడు, నా ప్రాణమా సుఖించు, హాయిగా తిను, ఇదిగో ఈ ఆస్తంతా నీదే, నీ కొరకే నేను సిద్ధపరిచానని చెప్పి తన ప్రాణాంతో చెప్పుకున్నాడట. ఆ రాత్రే దేవుని శబ్దం వినబడ్డదట. ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని అవుతాయి.
ఏనాడు దేవుణ్ణి స్తుతించలేదు, ఏనాడు దేవుణ్ణి కొనియాడలేదు. దేవా నీవిచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పలేదు. ఏమా ప్రార్థన చేయకుండా భోంచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చెప్పరు. ప్రార్థన చేసే అలవాటు ఉంటే తట్లో అన్నం పెట్టగానే ఏం చేస్తారు? ఏదో వాళ్ళకి వచ్చిన ప్రార్థన, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఆ తట్టంలో ఉండే అన్నాన్ని దీవించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని తింటారు. అలాగ తింటే నీ శరీరానికి తిన్న ఆహారము పుష్టిగా పనిచేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, అది నీకు పనికి వస్తుంది. ప్రార్థన చేయకుండా కుక్క తిన్నట్టు తినేసావు అనుకోండి, కొంతమంది తినేస్తారులేండి. తట్లో అన్నం పెట్టగానే ఇక ప్రార్థన ఉంటే తర్వాత చూద్దామని చెప్పి లావు లావు మంది తినేస్తా ఉంటారు. అని కుక్క గతికినట్లు. మీరు మంచివాళ్ళండి, ప్రార్థన చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మీరు చేసుకోండి. దేవా ఈ ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఆహారం నీకు మంచిగా పనిచేస్తుంది. ప్రార్థన చేసుకోకుండా తిన్నావు అనుకోండి, అది విషంగా మారుతుంది. మోషన్స్ అవటమో, కడుపు నొప్పి రావటమో, ఏమండి మరి అది నీ శరీరానికి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట అండి. కనుక నీళ్లు తాగినా సరే ఒక గంట సేపు ప్రార్థన చేయొద్దు. అలాగే ఒక ఆయన ప్రార్థన చేయమంటే చట్ట దగ్గర కూర్చుని మొదలు పెట్టాడంట. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఈలోగా కుక్క ఎత్తుకుపోయిందంట ప్లేటు. జాగ్రత్త, ప్రార్థన చేయమన్నానని ఇంత పొడుగున మోకరించి ప్రార్థన చేయొద్దు. దేవా ఈ ఆహారం ఇచ్చినావు నాయన, లేకుంటే ఈ పానీయం ఇచ్చావు, ఈ టీ ఇచ్చావు నాయన, ఇచ్చిన బిడ్డలను దీవించండి అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పి భోంచేయండి. కృతజ్ఞత అనేది చాలా అవసరము. అయితే ఈ అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవా నాకు ఏమిచ్చి ఏం సుఖమని అంటే, అబ్రహామా భయపడకు అని చెప్పి చూడండి 5వ వచనం చదవమా. మరియు ఆయన వెలుపలకి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాను. నీ సంతానమును అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దేవుణ్ణి ఎప్పుడు నమ్మాడు? దేవుని వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని ఇస్తారు. ఇంకో చోట సముద్రము ఇసుక రేణువులను గుప్పడి తీసుకుని ఈ రేణువులు లెక్క పెట్టు అన్నాడు. అవి లెక్క పెడతానికి తన వల్ల అవుతుందా? ఇన్ని ఇసుక గుప్పిళ్ళు తీసుకుని లెక్క పెడితే లెక్క పెట్టలేము. చిన్నవి. నీ సంతానమును అలాగు విస్తరింపజేస్తానన్నాడు. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముకు ఇస్సాకునిచ్చాడు. తొందరపడి శారా మాట విని హాగరును పెళ్లి చేసుకున్నాడు. హాగరు ద్వారా పుట్టిన కుమారుడు ఎవడో తెలుసండి? ఇస్మాయేలు. భూసంబంధి అనమాట అండి అతడు. భూసంబంధమా? భూసంబంధి అంటే ఇసుక రేణువుల వంటి వాళ్ళని కూడా దేవుడు దీవించాడు. ఆకాశ నక్షత్రములంటే పైన వారు పరలోక సంబంధులు. దేవుని సంతానము ఇస్సాకు వలన సంతానము మనమంతా కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మరి ప్రార్థన ఆలకించి 25 సంవత్సరాలకు దేవుడు శారా 90 ఏండ్లకి గర్భం తెరిచాడు.
గర్భం తెరిచి చక్కని కుమారుని ఇచ్చాడండి. అమ్మా, కుమారుని ఇస్తే ఏం చేశాడో చూడండి ఒక్క మాట. ఇరవై 21వ అధ్యాయము 8వ వచనం చదువమా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. చాలండి. ఏం చేశాడట? ఇస్సాకు పాలు విడిచిన తర్వాత చిన్న వయసులో అతనికి గొప్ప విందు, బంధువులను మరి స్నేహితులను పనివారిని అందరినీ పిలిచి గొప్ప విందు చేశాడటండి. అంతేకాదు, ఆ పిల్లవాడు లేక పుట్టాడేమో, అందరూ కూడా భుజాల మీద వేసుకుంటూ కింద నడిపించట్లేదు, అందరూ కూడా ఎత్తి 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 ఆడిస్తా ఉన్నారు అన్నమాట. అబ్రహాము ఇక దేవుడు మర్చిపోయాడు. అమ్మా, అబ్రహాము ఇంతకీ ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాము దేవుని మర్చిపోయాడు. అబ్రహాము ఏం చేశాడంటే, దేవుడిచ్చాడు, అడిగినట్లుగా కుమారుని ఇచ్చాడు. నీ కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ ఆ కుమారుని చూసుకుని మురిసిపోయాడండి. ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. అర్థమవుతుందా? ప్రార్థనా జీవితం ఏమైపోయిందండి? చెప్పాలి మీరు. మన ప్రార్థనా జీవితం ఎన్నటికీ తగ్గకూడదు. వ్యాపారం చేసేవాళ్ళే కానివ్వండి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళే కానివ్వండి, కూలి పనులకు వెళ్ళే వాళ్ళే కానివ్వండి, మన సొంత పనులే కానివ్వండి, ఏ పని చేసినా దేవుని హస్తం ఉండాల. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని హస్తం ఉండాలి. దేవుడు హస్తం నీకు ఉండాలంటే ఎప్పుడు కూడా దేవునికి దగ్గరలో ఉండాలి, దేవుని స్తుతించాలి. వెంటనే దేవుడు గమనించాడండి. అయ్యా, ఎవరిని? మన పితరుడైన అబ్రహామును దర్శించి ఏమన్నాడో తెలుసండి? వెంటనే ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు? కుమారుడు విందు చేసి గొప్పగా ఆనందిస్తున్న సమయంలో దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి హెచ్చించవలసిన సమయంలో దేవుణ్ణి హెచ్చించకుండా కుమారుడు ముద్దులు పెట్టుకుని ఆడిస్తా ఉన్నారు అనమాట. అప్పుడు దేవుడు పిలిచాడు అనమాట అండి. అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం మీద ఒక దాని మీద, ఇది ఆ పర్వతం మీద దహన బలిగా అతన్ని అర్పించు. ప్రాణం ఎలా ఉంటుందండి? 20 ఏండ్ల ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడిచ్చిన ఈ ఫలాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు అడుగుతున్నాడని అపార్థం చేసుకుంటారు. దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి పీక్కుంటున్నాడు, బలిమ్మంటున్నాడు. ఎంత అన్యాయస్తుడు దేవుడు అని చెప్పి అనుకుంటారు. కాదు, దేవుడిచ్చి ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము కృతజ్ఞత లేనివాడుగా కొంచెం ప్రార్థనలో తగ్గాడు అనమాట అండి. బలి అర్పించడంలో తగ్గాడు, దేవుని సన్నిధిలో గడపటం, సహవాసంలో తగ్గాడు. ఏ బిడ్డ అయినా సరే, రక్షింపబడిన బిడ్డలు దేవునికి దూరం అయితే దేవుడు సహించలేడండి. వెంటనే శోధన పంపుతాడు, వెంటనే
కష్టాన్ని పంపుతాడు, సమస్యలు పంపుతాడు. ఎందుకు వచ్చిన ఈ సమస్యలు ఎప్పుడైనా ఊహించావా? ఎందుకు వచ్చింది ఈ వ్యాధి ఎప్పుడైనా గ్రహించావా? ఎందుకు వచ్చింది ఈ నష్టము ఎప్పుడైనా గ్రహించావా? దావీదు గ్రహించాడండి. దావీదు గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. నూతనముగా నాకు మరలా నా ఆత్మను వెలిగించు ప్రభువా, నేను ఆరిపోయాను, నా జీవితం ఆరిపోయింది, నీకు చెందవలసిన మహిమను చెందకుండా నేను పాపంలో పడిపోయాను, దేవా నన్ను కరుణించని చెప్పి 50వ కీర్తన. మరి అక్కడ ఒక మాట చదువుదామండి, చదివి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 51 6వ వచనం 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయము. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మనం ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశామండి? ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశామా? తప్పులేదు, ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చెయ్యాలి. దేవుడు కరుణించి ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. నీ అంతరంగంలో ఉన్న పాపమును తొలగించి నీతిమంతుడుగా ఆయన నిన్ను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తన అంతా మనం చదివితే చాలా బాగుంటుంది, కానీ సమయమైంది. అబ్రహాము మరలా ఈ కార్యము ద్వారా ఇసాకును బలిమ్మన్నాడు. మొరియా కొండను తీసుకెళ్ళి బలిమ్మనంటే 2 సేవకులను పిలిచి గాడిదను కట్టించి ఆ గాడిద మీద కట్టెలు వేసి 3 రోజులు ప్రయాణం చేశారటండి. తానున్న స్థలము నుండి మొరియా పర్వతాలకు వెళ్ళటానికి, ఆ దేశానికి వెళ్ళటానికి 3 రోజులు ప్రయాణం. కాళ్ళు బిగుతున్నాయి. అయినా వృద్ధాప్యం వచ్చేసింది. అబ్రహాముకు 100 సంవత్సరాలు నిండిపోయినాయి. ఆ 100 సంవత్సరాలు ప్రాయములో తాను రిస్క్ తీసుకుని ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి గాడిద మీద కూర్చోలేదు. ఆయన నడుచుకుంటూ ప్రయాణం చేసి, అప్పుడు వాహనాలు ఏమీ లేవు, గాడిదలే ఉండేవి. అయితే ఆ గాడిదల మీద అయినా పిల్లోని కూర్చోబెట్టాడా? ఇసాకును కూడా కూర్చోబెట్టలేదు. దాని మీద ఏమి వేసాడు అక్కడ మీరు బాగా చదివితే, చీల్చిన కట్టెలు అందు మీద వేసి నిప్పును కత్తిని తీసుకుని పర్వతం ఎక్కిళ్ళాడు. కుమారుడు అడిగాడు, నా తండ్రి, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బలి ఇవ్వటానికి వెళ్తున్నాము. అయితే కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల లేదే, మర్చిపోయివా అంటే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, నడు అని చెప్పి, అమ్మా మరి అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక కొండ మీద క్రమంగా కట్టెలు పేర్చి కుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టేశాడు. ఏమిటి నాయనా నన్ను ఇలాగ చేస్తున్నావు అని చెప్పి ఆ పిల్లోడు అని ఉంటాను. ఏమో పిల్లలకి చాలా తెలివి ఉంటుంది. ఆ పిల్లోడు ఎంత గొర్రె వలె మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉండి తండ్రి ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టేసి కత్తి తీసి పైకి ఎత్తుతా ఉన్నాడు. పైకి ఎత్తేసాడు. ఎత్తేసరికి అబ్రహామా ఆగు,
నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలి ఇవ్వటానికి వెనుకాడాలి. చూడండి, ఆ మాట చదివేసి చదువుదాం. 22 ఆదికాండము. అది మనము తెలుసుకోవలసిన సత్యం. అది 22:12 చదవమ్మా. అందుకు అతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని, అతను ఏమీ చేయకుము, నీకొక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్యా వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మనము దేవునికి భయపడు వారముగా ఉండాలి. ఏమండి, తప్పు చేయటానికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు, నా తండ్రి, నా పరమ తండ్రి, నన్ను రక్షించిన నా దేవుడు, నన్ను నడిపిస్తున్న నా దేవునికి నేను భయపడకపోతే చచ్చిన వాని వల్లే అయిపోతానని చెప్పి నీకు జీవం ఇచ్చిన ఆ తండ్రికి నీవు ఏం చేయాలి? భయపడి దేవునికి కృతజ్ఞతగా జీవించాలని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధన నీ మహిమార్థమై జరిగించుకుని ఉన్నావు. చక్కని వర్తమానం మీరు మాకు అనుగ్రహించారు. కార్యక్రమాలు ఉన్నందువలన కొంచెం సమయం అయింది, అయినా బిడ్డలు ఓపికతో ఇంతవరకు ఉన్నారయ్యా. నాయన ఏదో పలహారము బిడ్డలు నాయన సిద్ధపరిచారు, దాన్ని కూడా భోంచేసుకుని ఎవరు మట్టుకు వారు నాయన అది గుళ్ళో పెట్టే పలహారం కాబట్టి నాయన అది వారికి ఆశీర్వాదకరముగా ఉండేలాగున వాటిని దీవించమని మనం చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదాలుగా అప్పగించుకుంటూ ఉన్నాను నాయన మా ప్రభువా. అలాగే నాయన మా తండ్రి, కానుకలను నాయన వారి వారి గుప్పిళ్ళు విప్పి కానుకలు ఇచ్చారు నాయన, దశంభాగములు ఇచ్చారు. ఇచ్చిన బిడ్డలను బట్టి 30 60 100 ప్రతిఫలం దయచేయండి. వారిని, వారి యొక్క కుటుంబాలను, వారి వ్యాపారములను నాయన, వారి ఉద్యోగములు మా ప్రభువా మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. దయ చూపండి. నీ సన్నిధికి ఏమి తీసుకుని వచ్చి నిన్ను గణపరిచినారో వారికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. పలహారం పంచిపెట్టిన బిడ్డను దీవించండి. యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.